హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు మరొక అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే వచ్చాను. అదేంటంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటర్లో బైపీసీ చదువుతున్న వాళ్ళకి ఈఏపీ సెట్ 2026 నుంచి మనకు బీటెక్ బయోటెక్నాలజీ అలాగే ఫార్మసీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిందనమాట. ఈ వీడియోలో మీకు ఆ ఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ కు సంబంధించిన ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే నీకు పూర్తి వివరాలను అయితే అందిస్తాను. ఇది మనకు ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ ఎప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, మరియు షెడ్యూల్ కు సంబంధించి, మరియు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఏ కోర్సెస్ అయితే ఉన్నాయి, మరియు ప్రీవియస్ ఇయర్ కాలేజెస్ కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ అన్నిటిని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా నాదొక చిన్న విన్నపం ఏంటంటే, ఇది చాలా మందికి ఉపయోగపడే నోటిఫికేషన్ మరియు వీడియో కాబట్టి చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. కాబట్టి మీరు వీడియోని అయితే లైక్ చేస్తే మరింత కొంతమందికి అయితే ఈ వీడియో అయితే రీచ్ అవుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ ఇంటర్లో బైపీసీ చదివండి ఈ ఫార్మసీ అడ్మిషన్స్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారో వాళ్ళకైతే తప్పకుండా వీడియోని అయితే ముందుగానే షేర్ చేయండి. ఇప్పుడు ఆ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు ఇప్పటి వరకు మనకు ఈ సిఏపి కామన్ అడ్మిషన్ పోర్టల్లో డిగ్రీ అడ్మిషన్స్ అయితే చూసాం. అలాగే ఈ సెట్ కి సంబంధించి మరియు ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ మరియు రిజిస్ట్రేషన్స్, అలాగే అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా ఈ సిఏపి పోర్టల్లో అయితే చూసాం. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఫార్మసీ అడ్మిషన్స్ అని మనకు చూపిస్తుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ 2026 అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని చూపిస్తుంది. ఏదైతే అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ద ఏపీ సెట్ అడ్మిషన్స్ ఎనేబుల్స్ eligible intermediate graduates to apply for first year admissions into బీటెక్, బి ఫార్మసీ, అలాగే ఫార్మ్ డి మరియు సమ్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ అనమాట. ద ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజెస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు ఆన్లైన్ కౌన్సిలింగ్ అండ్ సీట్ అలాట్మెంట్ అని ఇక్కడ మనకు మెయిన్ పాయింట్స్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి మనకు ఈ నెల 12వ తేదీ అనమాట. అంటే ఈ నెల 12వ తేదీ నుంచి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు బైపీసీ స్ట్రీమ్ కి సంబంధించిన స్టూడెంట్స్. అలాగే ఈ నెల 17వ తేదీన ఆ అప్లికేషన్ ఎండ్ డేట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ హెల్ప్ డెస్క్ మరియు నోటిఫికేషన్ కి సంబంధించి స్పెషల్ కేటగిరీ జియోస్ మరియు ప్రయారిటీస్ కి సంబంధించి, అలాగే షెడ్యూల్ మరియు లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు తర్వాత ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఈ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే క్లిక్ చేశారంటే తర్వాత మీరు ఏ కాలేజ్ కి ఏ కోర్స్ కి ఎంత కట్ ఆఫ్ ఉన్నింది లాస్ట్ ఇయర్ అన్నదైతే మీకు ఎంసెట్ కట్ ఆఫ్ ఉన్నది అన్నది మనకు ఈ లిస్ట్ అయితే మనకు చూపెట్టడం జరుగుతుంది. కానీ అది కూడా నేనైతే మీకు చూపిస్తాను. అంతకంటే ముందుగా మనము దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. అందులోనే మనకు అన్ని డీటెయిల్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఇది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీ సెట్ 2026 అడ్మిషన్స్ బైపీసీ స్ట్రీమ్ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అని ఇక్కడ మనకు మెయిన్ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ సెట్ 2026 బైపీసీ స్ట్రీమ్ డిజైరస్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ ఏ కోర్సులకి ఈ నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుంది అనేది మీరు చూస్తే బిఈ, బీటెక్, అందులో బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అలాగే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మరియు ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, అలాగే బి ఫార్మసీ మరియు ఫార్మ్ డి ఈ కోర్సెస్ కు సంబంధించి మీకు ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్
ఈ నెల 12వ తేదీ స్టార్ట్ అవుతుంది అనమాట. వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనమాట ఇది. ఇక్కడ 12 నుంచి 17 వరకు మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. 13 నుంచి మీకు 18 వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి అయితే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికి ఆన్లైన్ లోనే ఏదైతే డిగ్రీ అడ్మిషన్స్, ఈ సెట్ మరియు ఎంసెట్ ఇంజనీరింగ్ కోర్సెస్ కు సంబంధించి ఏ విధంగా కౌన్సిలింగ్ అయితే జరుగుతుందో ఆ విధంగానే ఇదే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి. ఇందులో ప్రైవేట్ యూనివర్సిటీస్ మరియు ప్రైవేట్ ఫార్మసీ కాలేజెస్, అలాగే యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో అవైలబుల్ ఉన్న సీట్స్ కి అయితే ఈ బైపీసీ స్ట్రీమ్ ద్వారా భర్తీ అయితే చేస్తారనమాట. ఇక్కడ షెడ్యూల్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకు 12 నుంచి అయితే 17 వరకు అయితే ఉంటుంది. అలాగే హెల్ప్ లైన్ సెంటర్స్ లో 13 నుంచి 18 వరకు అయితే ఈ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మరియు వెబ్ ఆప్షన్స్ వచ్చి మీరు 14 నుంచి 19 వరకు అయితే ఇవ్వచ్చు. 20వ తేదీ మీకు వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 23వ తేదీన మీకు సీట్స్ అయితే అలాట్ అవుతాయి. మరియు సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చి 24 నుంచి 27వ తేదీ వరకు మీరు కాలేజెస్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరియు మీకు 24వ తేదీన మీకు క్లాసెస్ అయితే ఈ ఫార్మసీ కాలేజెస్ లో అయితే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నట్టు మనకు ఇక్కడ షెడ్యూల్ అయితే పేర్కొనడం జరిగింది. మీరు ఇక్కడ మరొక నోట్ అయితే చూడొచ్చు. ఏదైతే ఇంటర్మీడియట్ లో వొకేషనల్ కోర్సెస్ అయితే చదివి బ్రిడ్జ్ కోర్స్ రాసింటారో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ బీటెక్ బయోటెక్నాలజీ, అలాగే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ మరియు బీటెక్ ఫుడ్ ఇంజనీరింగ్, బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ మరియు బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సులకు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఏదైతే ఫార్మసీ కోర్సెస్ అయితే ఉన్నాయో బి ఫార్మసీ మరియు ఫార్మ్ డి కోర్సెస్ అయితే ఉన్నాయో వాటికైతే ఈ వొకేషనల్ కోర్స్ చదివి మనకు బ్రిడ్జ్ కోర్స్ రాసి ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆప్షన్స్ ఇచ్చినప్పటికీ మీకు బి ఫార్మసీ మరియు ఫార్మ్ డీలలో ఈ సీట్స్ అయితే అలాట్మెంట్ అయితే జరగవు అనమాట. కాబట్టి ఎవరైతే వొకేషనల్ కోర్స్ చదివి ఉండి ఈ ఏదైతే బ్రిడ్జ్ కోర్స్ రాసి ఉంటారో వాళ్ళైతే ఈ కోర్సెస్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే మీకు మినిమం డేటా మరియు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కౌన్సిలింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంసెట్ హాల్ టికెట్, అలాగే ర్యాంక్ కార్డ్, మా 10th మార్క్స్ మేమో, ఇంటర్ మార్క్స్ మేమో, ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ ఉంటే దానికి సంబంధించిన మార్క్స్ మేమో, అలాగే 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే టీసీ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, రెసిడెన్స్ ఒకవేళ ప్రైవేట్ స్టూడెంట్స్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్, మరియు పేరెంట్స్ ఒకవేళ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి సంబంధించిన 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్, మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మీరు కలిగి ఉండాలన్నమాట. ఒకవేళ స్పెషల్ కేటగిరీ వాళ్ళు అయితే పీడబ్ల్యూడి, సిఏపి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి ఎన్సిసి మరియు ఆంగ్లో ఇండియన్ కి సంబంధించి ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు ఈ రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఈ పూర్తి అడ్మిషన్ ప్రాసెస్ కి అయితే మీకైతే అవసరం అవుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ అడ్మిషన్స్ అని ఇవ్వడం జరిగింది అనమాట. 85% ఆఫ్ ద సీట్స్ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచే భర్తీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్మీడియట్ లో లేదా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఓపెన్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలో మీరు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ +2 లెవెల్లో చదివి ఉండి ఎవరైతే 45% కంటే ఎక్కువ మార్క్స్ అయితే పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇండియన్ నేషనల్ అయితే అయి ఉండాలి, ఇండియన్ సిటిజన్ మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు 15% సీట్స్ అయితే నాన్ లోకల్ మరియు ఇతర క్యాండిడేట్స్ అయితే భర్తీ చేసేదానికైతే ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. మరియు ఎవరైతే లోకల్ ఏరియాస్ అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర యూనివర్సిటీ మరియు ఎస్వియు యూనివర్సిటీకి సంబంధించి అందులో మీరు మినిమం 10 years పీరియడ్ అయితే మీరు ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉండాలి. మరియు 4 years అయినా మీరు మన ఆంధ్రప్రదేశ్ లో చదివి ఉంటేనే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు లోకల్ కేటగిరీ అనేది వర్తిస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే
ఫార్మసీకి సంబంధించి 16 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. మరియు ఫార్మ్ డికి అయితే డాక్టర్ ఆఫ్ ఫార్మసీకి 17 ఇయర్స్ అయితే మినిమం ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. ఎవరికైతే 25 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటాయో వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వర్తించదు అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరియు ఇక్కడ మీకు నెసెసరీ సర్టిఫికేట్స్ అయితే 1 MB లోపల అయితే మీరు ముందుగానే స్కాన్ చేసి పెట్టుకోండి అని ఇవ్వడం జరిగింది. cap.ap.cfss.in లో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ అడ్మిషన్స్ కి అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రెడ్ కలర్ లో మనకు క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు లుక్ అట్ ద ఫాలోయింగ్ కేసెస్ బిఫోర్ ప్రొసీడింగ్ విత్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ టు నో వెదర్ టు విజిట్ హెల్ప్ లైన్ సెంటర్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అని ఇవ్వడం జరిగింది. నేను అదే మీకు ముందే చెప్పాను. ఎవరైతే క్యాండిడేట్స్ హూస్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అంటే వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు వచ్చిన డేటా కరెక్ట్ గా ఉంటే కనుక వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్లాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అలాగే ఒకవేళ చేంజెస్ అయితే ఉంటే కనుక వాళ్ళైతే ఖచ్చితంగా హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. బట్ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అన్న వాళ్ళు కూడా ఏదైతే డాక్యుమెంట్స్ ని మీకు పైన చెప్పానో అవి తీసుకుని హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మరియు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఆన్లైన్ లో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవ్వదు. ఎక్కడైతే వాళ్ళు విజయవాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లో నియర్ బెంజ్ సర్కిల్ కృష్ణా డిస్టిక్ దే షుడ్ అటెండ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ విత్ ఆల్ ద ఒరిజినల్స్ అనమాట. ఇక్కడ మీకు ఆ డీటెయిల్స్ అయితే క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఎవరెవరు అంటే పీడబ్ల్యూడి, సిఏపి, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే స్పోర్ట్స్ కు సంబంధించిన వాళ్ళు అనమాట. మరియు ఈ సిఏపి దాంట్లో అడ్మిషన్ పోర్టల్లో ఏ విధంగా మీరు రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా ఏ డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి అన్నదైతే ఇక్కడ మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్టర్ అయితే క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీరు మీ ఏదైతే ఎంసెట్ బైపీసీకి సంబంధించి ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ హాల్ టికెట్ నంబర్ మరియు మీ మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చి డిక్లరేషన్ మీద టిక్ చేశారంటే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తే మీకు సిఏపి ఐడి అనేది జనరేట్ అవుతుంది. తర్వాత అలాగే ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తే మీరు ఆ డాక్యుమెంట్స్ అనేటివి అడగడం జరుగుతుంది. 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, అలాగే ఇతర సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేసి మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1250 రూపాయలు మీకు ఫీజుని అయితే పెట్టడం జరిగింది. 650 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పెట్టడం జరిగింది. 1250 ఓసీ మరియు బీసీ వాళ్ళకి అనమాట. మరియు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మీరు ఈ ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది. మరియు ఇంపార్టెంట్ నోట్ అని కొన్ని పాయింట్స్ అయితే పేమెంట్స్ కు సంబంధించి ఇవ్వడం జరిగింది. అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలంటే బెంజ్ సర్కిల్ లో మనకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడలో అయితే వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది మీకు పైన నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయ్యే డాక్యుమెంట్స్ అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అవసరం అవుతుంది అనమాట. 16వ తేదీ వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 4 సెట్ల జిరాక్స్ కాపీస్ అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్ కృష్ణా డిస్టిక్ విజయవాడలో బెంజ్ సర్కిల్ లో అనమాట. మరియు ఇదైతే స్పోర్ట్స్ మరియు ఇతర కోటా కింద సీట్స్ పొందాలనుకుంటున్న వాళ్ళు ఆ ఫామ్స్ అయితే తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4 తో పాటు 4 సెట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే జిరాక్స్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్స్ అయితే మీరు చూడొచ్చు. 17, 18వ తేదీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ నెల ఎక్కడ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలో. ర్యాంక్స్ కూడా మీరు చూడొచ్చు. 1 నుంచి 35,000 వరకు 17వ తేదీ మరియు 35,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 18వ తేదీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కి సంబంధించి ఆంగ్లో ఇండియన్ వాళ్ళు ఆ
సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలన్నది కూడా ఇక్కడైతే మీరు చూడొచ్చు. నేను పైననే మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఈ బైపీసీ స్ట్రీమ్ కు సంబంధించి మనకు అడ్మిషన్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీరు 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అయితే ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. 20వ తేదీ మీరు ఆప్షన్స్ చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. cap.ap.cfss.in లో అయితే మీరు మీ మొబైల్ నంబర్ ని ఇవ్వండి. నెట్ సెంటర్ వాళ్ళవి కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, మొబైల్ నంబర్ ఇచ్చారంటే మళ్ళీ ఓటీపీస్ కి అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. అలాట్మెంట్ అనేది ఈ నెల 23వ తేదీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీరు వెంటనే కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు సెల్ఫ్ జాయినింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాలేజ్ నచ్చకుంటే తర్వాత మనకు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉండే అవకాశం ఉంది. మరియు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. దాదాపు 14 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మరియు ఇక్కడ కన్వీనర్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ మెయిల్ ఐడి మరియు హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళకైతే కాల్ చేసి మీరు వీటికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా పొందవచ్చు అనమాట. ఇది ఈ ఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ కు సంబంధించి ఫార్మసీ కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికే వీడియో అయితే పెద్దగా అయ్యింది కాబట్టి మీరు దీని మీద అయితే క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.